హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు చేసిన హార్వెస్ట్లు కానీ ఫ్లవర్స్ కానీ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. వాటికి కారణం, అలా రావడానికి కారణం ఈరోజు మరో లిక్విడ్ ఫర్టిలైజర్. అంటే లిక్విడ్ ఫర్టిలైజర్లో మనం సొంతంగా అంటే ఇంట్లో ఈరోజు ఏం మనం తింటున్నామో వాటి తొక్కలు లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో మన మొక్కలకి ఇచ్చామనుకోండి, తిరిగి మనకి ఇలా మంచి మంచి పువ్వులు కాయలతోటి మనకే ఇస్తుందండి. నేనైతే అదే నమ్ముతానండి. ఇంకోండి, లాస్ట్ వీడియోలో నేను మీకు 1 year నాటిది ఆవు పేడ ఎరువులాగా తయారైందని చెప్పాను కదండి. అది ఇదిగోండి చూడండి, ఎట్లా మట్టిలాగా ఎలా ఉందో అండి. చూడండి 1 year అయిపోయిందండి. చూడండి ఎంత మెత్తగా ఎంత పోరస్గా ఉందో. దానికి కారణం చూడండి వానపాములు. ఇలాంటివి చాలానే ఉంటాయండి. కింద ఇప్పుడు డ్రమ్ము కిందకు పడేస్తే చాలా అంటే చాలా ఇలా మన ఎరువు స్టోర్ చేసి పెట్టుకోవాలండి. చూడండి నేను 2 డ్రమ్ముల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. వాటితోటి అవి ఓన్లీ వర్షాకాలం అలా ఇస్తుంటానండి. వాటితోటి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తుంటాను. చూడండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మనము వాటర్ మిలన్ ఎక్కువ తింటాం. ఆ వాటర్ మిలన్ని సన్నగా కట్ చేసి అలా వేయాలండి. చూడండి నేను దోశకు నానబోసాను కదా, వాటికి ఈరోజు ఎక్కువ వాటర్ వస్తాయి. అవి కూడా స్టోర్ చేసి పెట్టుకోవాలి. దోశకి బియ్యం కడిగిన నీళ్ళు స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఇలాగా ఇవే కాదు, మనం రోజు వాడే దేవుడికి పెట్టిన పువ్వులు కానీ మనము ఇదిగోండి టీలో అల్లము, టీ పొడి, కొంచెం అన్నం మిగిలిందండి. ఆ అన్నంలో ఈ టీ పొడి నీళ్ళు, టీ పొడి, అల్లం వేసుకొని టీ పెట్టుకుంటాం కదా, అది కూడా వేస్ట్ పడేయకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. నేను ఈరోజు అయితే ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తున్నానండి. ఇంక ఇది దోశకు సంబంధించిన మినపప్పు నానేస్తాం కదండి. మినపప్పు కడిగినప్పుడు వాటిల్లో చాలా బలం ఉంటుందండి. చూడండి అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ మినపప్పు కడిగిన నీళ్ళు తొక్కతోటి కూడా. ఇప్పుడు వాటికి నేనేం చేస్తానంటే ఒక 2 జగ్గులు తీసుకొని 20 liters వాటర్, అవి కూడా చిక్కగా ఉన్నాయి చూడండి. ఇవి 2 days అయింది. అలా పక్కన పెట్టామంటే కొంచెం చిక్కగా అవుతుంది. నేను ఇప్పుడు ప్రతిసారి ఒకటే రకం అలా చూపిస్తుంటాను కాబట్టి బోర్ కొడుతుందని నేను 4-5 మొక్కల్లో వేసేది చూపిస్తానండి. అలా అన్నిటికీ పోసేసుకోవాలన్నమాట. వీటిల్లో మినప్పప్పు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, ప్రతి ఒక్కటండి. పూలు చూడండి, దేవుడికి పెట్టిన పూలు, అదేమో టీ పొడి. ఇలా నేను ప్రతిరోజు ఒక బకెట్ పక్కన పెట్టుకుంటానండి. పైన 4-5 బకెట్లు ఖాళీ బకెట్లే ఉంటాయండి ఇలాంటివి స్టోర్ చేసి పెట్టుకోవడానికి. ఇంకా ఇది దోశ పిండి వేసేసినాక గ్రైండర్ కడిగిన వాటర్ అండి. ఇందులో కూడా కొంచెం పిండి అలా స్టోర్ ఉంటుంది కాబట్టి మినప్పప్పు, మెంతులకు సంబంధించి బియ్యం, ఇంకా దోశ బ్యాటర్ మిగిలింది అదంతా అన్నమాట. అది కూడా ఇదిగోండి ఇంత అందమైన పువ్వులు రావడానికి సీక్రెట్ అదే. ఇంకా కరివేపాకు గురించి అండి. కరివేపాకు కూడా చాలా మందులు కొడుతున్నారండి. దయచేసి మేం చేసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని నేను ఇంతలా చెప్తుంటానండి. కరివేపాకు కూడా చాలా పెస్టిసైడ్స్ కొడుతున్నారండి. వీటి మీద సన్న దోమ వాలడం కానీ, పురుగులు కొట్టేయడం కానీ, ఆకుల్ని అలా కొట్టేస్తున్నాయని చాలా అంటే చాలా మందులు కొడుతున్నారండి. చాలా జాగ్రత్త అండి. మ్యాక్సిమం వీలైనంత వరకు ఇంట్లో పెంచుకోవడానికి కొన్ని వచ్చినా చాలు, అవి పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి 2 బెండకాయలు వచ్చాయండి. ఇంకా టమాటాలు అండి. ఇవన్నీ కొత్త టమాటా మొక్కలని మీకు చెప్పాను కదా, వాటికి రోజు వస్తుంటాయండి. కాకపోతే నేను 2 daysకి ఒకసారి హార్వెస్ట్ చేసినప్పుడు మీకు వీడియో పోస్ట్ చేస్తున్నానండి చూపించడానికి. ఎందుకంటే ఎంకరేజింగ్గా ఉంటుందని. రోజు వచ్చే కూరగాయలే, రోజు వచ్చే ఫ్లవర్సే పెడుతున్నప్పటికీ నేను ఎందుకు ప్రతిరోజు సేమ్ పోస్ట్ చేస్తున్నానంటే ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతిరోజు నేను పోస్ట్ చేస్తున్నాను కదా, నాకు వచ్చినప్పుడు మీకు వస్తాయి కదా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతుంటే ఎవరైనా పెంచుకోవచ్చు, ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చండి. చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో.
ఇది డ్రాగన్ ఫ్రూట్ కుండీలో పడొచ్చినాయి అని చెప్పాను కదా, అవి చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా ఇది ఇంకొక కుండీ అండి. ఇది దీంట్లోనే 3-4 మొక్కలు ఉన్నాయండి. ఇంకా అలానే ఉంచేసాను. చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో. ఇవి నాటు టమాటాలు, రామ్ మొలకలు అంటారండి. ఇదే కుండీలో కాబట్టి ఇలా ఉందండి. ఇంకా ఫామ్లో ఈరోజు చూశానండి, అసలు పెద్ద చెట్టు మాదిరిగా అయిపోయిందండి. ఎంతైనా భూమే కదండి, కుండీలో పెంచేదానికి భూమిలో పెంచేదానికి చాలా తేడా ఉంటుంది. ఇంకొకటి ఇది పాత చెట్టు అండి, ఇంకా దీన్ని అయిపోయింది, ఇంకా వీటి కాయలు రావు, అందుకే తీసేసాను. ఇంక ఇది నెమలి తోటకూర అండి, ఇది నాటు తోటకూర. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ చూడండి. ఇది నెమలి తోటకూర. వీటికి సంబంధించిన సీడ్స్ ఒకసారి వీడియోలో పోస్ట్ చేశానండి. ఆ విత్తనాలన్నీ ఇందులో ఒక టబ్లో వేసానని, వాటి అప్డేట్ అనమాట. చూడండి, మనం ప్రత్యేకించి ఒకసారి మనం విత్తనం తెచ్చుకున్నామంటే, నేను ప్రతిరోజు చెప్తుంటాను కదా, అలాగా విత్తనం వచ్చింది అంటే మన తోటలోకి, అది ఇంకా ఇట్లా విత్తనాలు పడి ఒక దగ్గర కాపిన ఇంకొక దగ్గర. ఇప్పుడు ఎర్ర కాడలు తీగ బచ్చలండి, దీనికి కూడా చూడండి. ఇంక ఇది గోంగూర. ఇది కూడా కొత్తగా కుండీలో ఈ మందార మొక్క మార్చానండి. కుండీలో ఫిల్ చేసి ఆ పాత మట్టిని ఇలా మళ్ళీ ఎరువేసి ఫిల్ చేసి పెట్టిన కుండీలో పడి వచ్చాయండి. ఇంక ఇది ఈరోజు హైలైట్ అంటే ఈ మెంతికూర హార్వెస్ట్ అండి. చాలా వచ్చిందండి. ఇది నేను ఎక్కువైపోతుంది కదా, అది కొంచెం కడిగి ఆరబెట్టి పొడి చేసి కూరలో వేద్దాం అనుకుంటున్నానండి. అందుకనే అంతా కూడా ఈరోజు హార్వెస్ట్ చేశాను. చూడండి ఎంత వచ్చిందో అసలు. చాలాదా అండి, మనం ఒక్క 2 కుండీలు 2 ఆకుకూరలు వేసుకొని ఒక 2 కరివేపాకు మొక్కలు పెట్టుకొని, కరివేపాకు కూడా చాలా కొడుతున్నారంటండి. అది తెలిసిన కాడి నుంచి నేనైతే చెప్పకుండా ఉండలేకపోతున్నాను అందుకే ఇన్నిసార్లు చెప్తున్నానండి. నేను ఇదేం చూపించానంటే కరెక్ట్ 11:30 అండి. ఆ టైంలో నేను హార్వెస్ట్ చేస్తున్నా. ఇంకా నాకు టైం సరిపోక అలా హార్వెస్ట్ చేశానండి. ఇంకా ఈ కుండీలో కూడా వానపాము చూసారా ఎంత బలంగా ఉందో. అంటే మన కుండీలో మనం ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు వేసిన ఎరువు సంబంధించిన బలము మనము తెలుసుకోవాలి అని అంటే మన కుండీలో ఉన్న వానపాములే మనకు గుర్తండి. ఇంక ఈరోజు హార్వెస్ట్ ఇదండి. చూడండి మెంతికూర ఎంత వచ్చిందో. టమాటాలు, పువ్వులు ప్రతిరోజు వస్తుంటాయి. కరివేపాకు కూడా కోసుకున్నానండి. ఐ హోప్ మీకు ఈ కలర్ఫుల్ హార్వెస్ట్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.